ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల క్షేత్రం పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అని అర్థం. అంటే ఎర్రని కొండ అని భావం. మనం చేసిన రుణపాపాలను తొలగిస్తుందని పండితులు చెబుతారు. అదే తమిళంలో అయితే తిరువన్నమలై అంటారు. శివభక్తులు ఈ తిరువన్నమలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు. తిరువు అంటే శ్రీ, అన్నమలై అంటే పెద్ద కొండ అని అర్థం. మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి. అంతేకాదు గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్ని లోకవాసులు కూడా ఈ అరుణాచలానికి వచ్చి భూలోకంలో ఉండే వివిధ పక్షుల రూపంలో, జంతువుల రూపంలో అరుణాచలేశ్వరుడికి గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తారని మన హిందూ పురాణాలు చెబుతున్నాయి. గిరి ప్రదక్షిణం ఎందుకు చేయాలి? అరుణాచలేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్ ఆ మహాశివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టేనని శివభక్తుల నమ్మకం. ఇక్కడ భక్తులు ఎటువంటి పాదరక్షకాలు లేకుండా శివనామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా ఎంతో పుణ్యం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. అరుణాచల అష్టలింగాలలో ఇందిరలింగం మొదటిది. ఈ ఇందిరలింగాన్ని దర్శించడం ద్వారా ఇంద్రుడు తన ఏనుగుపై కూర్చొని చేతిలో వజ్రాయుధం ధరించి అజ్ఞానాన్ని నాశనం చేసి తన అర్హులైన భక్తులకు జ్ఞానకాంతిని ప్రసాదించి తగిన వారికి మరియు పరిణితి చెందిన వారికి ఆధ్యాత్మిక జ్ఞానం అనే తీపి అమృతాన్ని అందిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ ఇంద్రలింగాన్ని దర్శించిన భక్తులకు దీర్ఘాయుషు మరియు కీర్తి లభిస్తుంది. అలాగే ఈ గిరి ప్రదక్షిణ దారిలో అడుగడుక్కి చాలా దేవాలయాలు ఉన్నాయి. ప్రతిదీ మిస్ అవ్వకుండా చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి, కాకపోతే తాళాలు వేసి ఉన్నాయి. చూడడానికి ఈ గుడి చాలా అందంగా ఉంది కదా. కానీ ఇక్కడ బోర్డుల మీద కూడా చాలా వరకు తమిళ్లోనే పేర్లు ఉన్నాయి. మనకి తమిళ్ రాదు కాబట్టి సారీ. లోపల ఎలా ఉంటుంది, గిరివాల మార్గం అంట. వెళ్ళటానికి ప్రతి చోట డైరెక్షన్స్ ఉంటాయి. దాన్ని ఫాలో అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇది విఘ్నేశ్వరుడి గుడి. ఇక్కడికి వచ్చి భక్తులు మా ఈ గిరి ప్రదక్షిణం ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకొని తమ గిరి ప్రదక్షిణాన్ని మొదలు పెడతారు. ఇది అగ్నితీర్థం, ఒక కొలను. గిరివాల మార్గంలో అక్కడక్కడ చెట్ల మీద ఇలాంటి గొప్ప అద్భుతాలను సృష్టించారు. మన భారతదేశంలో గొప్ప ఆర్టిస్టులు ఉన్నారంటానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. అగ్నిలింగం ఈ గుడిని కనిపెట్టడం కొంచెం కష్టం, ఎందుకంటే లోపలికి ఉంటుంది. మనం నడిచే దారిలో రైట్ సైడ్ లోపలికి వెళ్తే కనిపిస్తుంది. ఈ అగ్నిలింగ దర్శనం వ్యాధులు మరియు భయాల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇక్కడ చేసే ప్రతి పూజ అన్ని వ్యాధుల నుండి మరియు జీవితంలోని సవాళ్ళను ఎదుర్కోవడానికి సహాయం చేస్తుంది. శ్రీ శేషాద్రి స్వామిగల ఆశ్రమం
నిజానికి ఇటువంటి కెమెరాలు కానీ ఫోన్లు కానీ లోపలికి వెళ్ళలేదు కాబట్టి బయట నుండి చూపిస్తున్నా. మేము ఒకసారి లోపలికి వెళ్ళి చూసి వస్తాం. మహాకాళి టెంపుల్ లోపల ఎలా ఉంటుంది, ఎందుకంటే లోపలికి కెమెరా నాటేలో. శ్రీ దక్షిణామూర్తి తిరుకోవెల్ దూరం నుంచి చూపిస్తున్న, దగ్గరికి వెళ్ళటానికి గేట్లు క్లోజ్ అయి ఉన్నాయి. మన గిరి ప్రదక్షిణంలో శ్రీ రమణాశ్రమానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే 1922 నుండి 1950 వరకు ఆధునిక తత్వవేత్త అయిన రమణ మహర్షి గారు ఇక్కడే నివసించి 1950లో స్వర్గస్థులయ్యారు. అప్పుడు కొన్ని వేల మంది భక్తులు ఆయన దర్శనం కోసం వచ్చిన ఈ స్థలంలోనే రమణ మహర్షి గారి కోవెల నిర్మించారు. ఇక్కడ ధ్యానం చేయటం వల్ల ప్రశాంతత లభిస్తుందని చాలామంది భక్తుల నమ్మకం. ఇప్పటికీ రమణ మహర్షి గారి శిష్యులు సంవత్సరానికి ఒకసారి దర్శనం కోసం వస్తారు. ఈ గుడి చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ ఎక్కడ నాకు ఈ గుడి పేరు కనిపించలేదు. ఇక్కడ సప్త రూపాలలో అమ్మవారు కొలువే ఉంది. ఇది శ్రీ అరుముగం స్వామివారి దేవాలయం. అంటే నాకు తెలిసైతే కుమారస్వామి గుడి అనుకుంటున్నా. మేబీ సింబల్స్ కూడా అలానే ఉన్నాయి. ఇలా చాలా కొలనులు ఉన్నాయి. నిజానికి మన పురాణాలు కూడా స్వామివారి కొలనులో స్నానం చేసి గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా మంచి జరుగుతుందని చెబుతున్నాయి. బట్ ఎవరూ పాటించడం లేదు. శ్రీ పరాశక్తి ఆలయం ధైర్యానికి నిలయం. అరుణాచలాన్ని దర్శించడమే గొప్ప అద్భుతం అంటారు. అలాంటిది ఈ అరుణాచలంలో పుట్టి ఈ మట్టిలోనే కలిసిపోయిన వీళ్ళు ఇంకెంత అదృష్టవంతులు. సాక్షాత్ ఆ శివునితోనే ప్రయాణం చేస్తున్నట్టున్నారు. మనం కూడా ఇక్కడ పుట్టుంటే చాలా బాగుండేది కదా, నాకు అలానే అనిపిస్తుంది. యమలింగం మానవుడు మాయని నమ్మి ఇంద్రియ సుఖాల ద్వారా ఆకర్షించబడినప్పుడు వారు చిక్కుకున్న జనన మరణాల అంతులేని చక్రాన్ని గుర్తు చేయడం ద్వారా యముడు వారికి చెక్కు పెడతాడు. పుట్టిన ప్రతి జీవి ఏదో ఒకరోజు చనిపోతుందని, ఏ జీవి శరీరం శాశ్వతం కాదు, ఆత్మ కాబట్టి మరణానికి భయపడాల్సిన అవసరం లేదని ఈ యమలింగం భక్తులకు చూపిస్తుంది. ఈ యమలింగ దర్శనం దీర్ఘాయుష్ని ప్రసాదిస్తుంది. శ్రీ ఐశ్వర్యేశ్వర దేవాలయం దుర్వాస మహర్షి దేవాలయం. మన పురాణాల్లో ఈయనే మంచి కోపదారి మనిషి, మనందరికీ తెలిసిందే. ఇలా రాళ్ళ మీద రాళ్ళు పెట్టడం ద్వారా తమ మనసులో కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఇలా ప్రతి చోట మ్యాప్లు ఉన్నాయి. సో ఈ మ్యాప్లను ఫాలో అవ్వకుంటూ వెళ్తే మన గిరి ప్రదక్షిణం చాలా సులభాంతరం అవుతుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్లీజ్ ఫాలో ద మ్యాప్. నిరుది లింగం నైరుతిలో ఉంటుంది. అసురుల రాజు అయినటువంటి నిరుది శివుని భక్తుడు. ఇతడు స్థానిక రాజు కుమారుడని అరుణాచలం గైడ్ శరణ్ చెప్పాడు. ఈ నిరుది లింగాన్ని దర్శించడం ద్వారా ఆరోగ్యం, సంపద మరియు కీర్తి లభిస్తుంది. అలాగే సంతానం కలుగుతుందని మన గ్రంథాలు చెబుతున్నాయి. శ్రీ భద్రకాళి అమ్మన్ నవలింగం క్లోజ్ చేస్తుంది కాబట్టి బయట నుండి చూపిస్తున్నా, కానీ చాలా పెద్ద గుళ్ళ ఉంది. మేబీ ఓపెన్ చేసి ఉంటే బాగుండేది. శ్రీ వల్లలార్ అరుత్పాణి నిలయం తిరునిర్ అన్నమలై టెంపుల్ క్లోజ్ చేసింది కాబట్టి ఇలా బయట నుండే చూపిస్తున్నాను. సో ఇంతే. ఇది శ్రీరాముని గుడి. బయట చూస్తేనే అర్థమవుతుంది. మనకు తిరుపతిలో కనిపించినట్టు ఇలా
జంకలు కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇది అన్నమలై నిత్యానంద అవతరించిన స్థలం. ఇప్పుడే నిర్మిస్తున్నారు. సాయిబాబా టెంపుల్. సూర్యలింగం. దీనిని నవలింగంగా పరిగణిస్తారు. ఈ లింగాన్ని చూడటానికి మనం ఇలా కూర్చొని చూడాలి. ఎందుకంటే ఇంకా ఈ లింగం భూమిలోనే ఉంది. మీకు చూపించడానికి ట్రై చేస్తాను. శ్రీ వెంకటేశ్వరుడు. పంచముఖ శివలింగం. ఆ గోవిందుని పాదాలు చాలా పెద్దగా ఉన్నాయి. గోవింద గోవింద. మన సనాతన ధర్మంలో గోమాతలకు చాలా ప్రత్యేక స్థానం ఉందనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ఆనందముక్తి ప్రదయాక పీఠం. వరుణలింగం. వరుణ దేవుని నిర్వచించే జీవిత చక్రం. వరుణుడు వర్షానికి దేవుడు. వరుణలింగం దర్శనం అనారోగ్యాల నుండి, ముఖ్యంగా నీటి సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. శ్రీకాళాదేవి. సంగుస్వామి ఆశ్రమం. శ్రీ వజ్ర వారాహి అమ్మన్ ఆలయం. శ్రీ అర్ధనారీశ్వర్ కోవిల్. ఇక్కడ శివుడు అర్ధనారీశ్వరుడిగా కొలువై ఉన్నాడు. వినాయకుడి గుడి. వాయులింగం. వాయుదేవుడు గాలికి అధిపతి మరియు జీవులకు ప్రాణవాయువునిస్తాడు. కావున వాయులింగం దర్శనం అనారోగ్యాల నుండి, ముఖ్యంగా గుండె జబ్బులు, శ్వాసకోశ మరియు కడుపు సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. పోతురాజు ఆలయం. సహజంగా ప్రతి ఊరి చివరిలో పోతురాజు ఉంటాడు. ఐ లవ్ తిరువన్నమలై. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వీలైనంత వరకు లగేజ్ లేకుండా చూసుకోండి. అలాగే పాదరక్షకాలు లేకుండా చేయండి. చందిరలింగం. శ్రీ వెంకటాభిరామలింగం. ఇక్కడ అష్టలింగాలు మాత్రమే కాకుండా ఇలా చిన్న చిన్న లింగాలు చాలా ఉన్నాయి. అండ్ కొత్తగా సూర్యలింగం, చంద్రలింగంతో కలిపి అరుణాచల దశలింగాలు అంటున్నారు ఇప్పుడు. కుబేరలింగం. కుబేరలింగ దర్శనం జీవితంలో సంపద మరియు జీవిత స్థితిలో మెరుగుదలను అందిస్తుంది. మోక్ష మార్గం. ఇది అరుణాచల గిరి ప్రదక్షిణలో చాలా పురాతన ఆచారంగా పరిగణిస్తారు. భక్తులు ఈ మోక్ష మార్గంలో వెళ్తూ తమ కోరికలు నెరవేరాలని, తమ పాపాలు పోవాలని ప్రార్థిస్తారు. ఈశాన్యలింగం. మన శరీరం ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోతుంది. దానికి ముందు నాకు ముక్తి ఇవ్వండి అని ఇక్కడ భక్తులు చేసే ప్రార్థన. ఈశాన్యుడు శివుని 7 రుద్రులలో ఒకడు కాబట్టి ఈశాన్యలింగం దర్శనం ద్వారా మనశ్శాంతి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అలాగే ఇంకొక చివరి లింగం ముక్తిలింగం. ఇది అస్సలు కనిపించదు, ఎందుకంటే భూమి కింద భాగానే
ఈ లింగం ఆగిపోయిందని పురాణాల్లో రాసి ఉంది. ఇక్కడ మనం జపించాల్సిన మంత్రం ఓం శ్రీ ఈశాన్య లింగమై నమో నమః. మా గిరి ప్రదక్షిణ పూర్తయి లోపలికి వెళ్తున్నాం ఆ ఈశ్వరుని దర్శనం కోసం. మా అదృష్టమో ఏమో కానీ ఆ దేవుళ్ళే సాక్షాత్ మా ఎదురుగా వచ్చి దర్శనం ఇచ్చారు. చాలా అదృష్టవంతులం కదా. చీకట్లో కూడా ఆ వెలుగుల్లో గుడి చాలా అందంగా ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా. లోపల ఇలా ఒక డెమో ఉంది. సో ఇందులో మొత్తం ఈ అరుణాచలంలో గుడి ఎలా ఉందనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎనీవే, ఉదయం 10:30 మొదలైన మా గిరి ప్రదక్షిణ సాయంత్రం 5 గంటలకి ముగిసింది. లోపల ఆ అమరేశ్వరుని దర్శనానికి మాత్రం 5:30 నుంచి 6 గంటల సమయం పట్టింది. అయినా సరే నాకు మా స్నేహితులకు ఆ అమరేశ్వరుడు చాలా గొప్పగా దర్శనం ఇచ్చాడు. అద్భుతం ఏంటంటే మేము కిందకు వచ్చిన తర్వాత మా ఈ అరుణాచల యాత్ర పూర్తయి కిందకు వచ్చేసరికి వర్షం వస్తుంది. మేబీ మీకు అర్థమవుతూనే ఉంటుంది. సో దయచేసి మా వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అస్. మీ కలియుగ రావణ్. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.